హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఎస్. కుక్నూరుపల్లి మండలంలో గ్రానైట్ మాఫియా రోజుకైతే మరీ రెచ్చిపోతూ ఉంది. గ్రానైట్ మాఫియా ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. ఎందుకంటే గ్రానైట్ మాఫియా చాలా విపరీతంగా దోసుకుంటుంది. ప్రజల నుంచి ప్రజా డబ్బును అయితే విపరీతంగా దోసుకుంటుంది. గవర్నమెంట్కు పనులన్నీ ఎగవేసుకుంటూ రోడ్లన్నీ ఖరాబ్ చేసుకుంటూ చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక యువకుడు మా రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి, మీరు ఎందుకు మీరు ఇట్లా చేస్తారు, గవర్నమెంట్కి ఏమైనా పన్ను కడుతారా అని అడిగితే ఆ యువకుడిని లారీలు ఎక్కి చంపిస్తామని బెదిరిస్తారంట. అసలు ఎవరు రాబాయ్, మీరు ఎడికెళ్ళి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ వ్యాపారం చేస్తున్నారు, మీరు అసలు అసలు గవర్నమెంట్ కట్టాల్సిన పన్నులు దొబ్బి తినుకుంటా మీరు మీరు ఈ బెదిరించడం ఏంది, భయానక వాతావరణం సృష్టించడం ఏంది? ఒక్క నిమిషం చూపిస్తాను. కుగ్నూరుపల్లి నుండి మంగోలు పోయే దారిలో మంగోలుకి ఇట్లా దారి ఉంటుంది. 2.5 కిలోమీటర్ 3 కిలోమీటర్ దారి ఉంటుంది. ఇక్కడ ఈ మెయిన్పూర్ శివారి కిందకి వస్తుంది, ఇక్కడ కుగ్నూరుపల్లి కిందకి వస్తుంది. ఇక్కడ కొన్ని కంపెనీలు ఉంటాయి, ఈ లోపల కొన్ని కంపెనీలు ఉంటాయి. ఈ లోపల ఉన్న కంపెనీలు ఒక్క దానికి జిఎస్టీ నెంబర్లు అన్ని ఇట్లా బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలు వీటి రాస్తారు, కానీ ఒక్క దానికి కూడా జిఎస్టీ కట్టరు. బిల్లులు లేకుండానే బండ్లు నడుస్తూ ఉంటాయి. వీళ్ళు బిల్లులు లేకుండా బండ్లు నడుపుకుంటా అక్రమంగా సంపాదించుకుంటా ఈ రోడ్డు మొత్తం పొక్కలే. ఈ రోడ్డు మొత్తం పొక్కలే. ఏమనంటే మా పన్ను గవర్నమెంట్ దగ్గర ఇన్కమ్ లేదా, మేము రోడ్ ఎట్లా ఎత్తామని ప్రభుత్వ అధికారులు అంటారు. రోడ్లు నాశనం చేసుకుంటా, పబ్లిక్ ఇబ్బందులు కలిగించుకుంటా, మొత్తం డీసీఎంలు లారీలు మొత్తం ఇవేదే. ఇట్లా పోకుండా భయానక వాతావరణం సృష్టించుకుంటా ఇప్పుడు ఇక్కడ 5-6 కంపెనీలు ఉంటాయి, ఈ లోపల 5-6 కంపెనీలు ఉంటాయి. వీళ్ళందరూ పన్నులు ఎగేసుకుంటా ఇంట్లో మళ్ళీ ఇంకా ఒక సెన్సేషనల్ ఇష్యూ ఏంటంటే, ఒక వ్యాపారవేత్త అక్కడ ఉన్న గ్రానైట్ కంపెనీ అయినా తీన్మార్ మల్లన్న పేరు చెప్పి దందాలు చేస్తుండే. అక్కడ మల్లన్న తెలుసు, తీన్మార్ మల్లన్న దగ్గర నేను తీన్మార్ మల్లన్న చాలా దగ్గర, ఆయనకు నేను కావాల్సిన వ్యక్తిని, ఆయనతో చెప్పించి నేను పోలీస్ స్టేషన్లో తొక్కిస్తా అంటున్నాడు. అసలు తీన్మార్ మల్లన్న కూడా నాకు అర్థం కాదు. తీన్మార్ మల్లన్న ఏమన్నా అక్రమంగా దందాలు చేయమని చెప్తున్నా మీకేమన్నా, లేకపోతే తీన్మార్ మల్లన్న ఏమైనా షేర్ ఉందా ఇక్కడ? ఇంకో కంపెనీ అయినా మాజీ మంత్రి ఉండడానికి చెప్తున్నట. మాజీ మంత్రులు ఏమన్నా దొంగ దందాలు చేయమని చెప్తున్నా మీకు? ఇప్పుడు 1,00,000 రూపాయల మాల అమ్మిందనుకో, 1,00,000 రూపాయల మాల అమ్మితే ఇప్పుడు గ్రానైట్ కంపెనీకి ట్యాక్సులు 6 నుంచి 18% ఉంటాయి. ఈ మధ్యలో ఉంటుంది 6 నుండి 18%. 6% చేసుకున్నా కానీ 6,000 రూపాయలు కట్టాలి. 6,000 రూపాయలు కట్టాలి. 1,00,000 రూపాయల మాల అమ్మితే 6,000 రూపాయలు కట్టాలి. ఇట్లా ఎన్ని లక్షల మాల అమ్ముతున్నారు అక్కడ? దాదాపు ఒక డీసీఎం లోడ్ అయిపోతే ఒక 2 నుంచి 3 లక్షల మాల పోతుంది. డీసీఎంలో 3 లక్షల మాల వేసుకున్నాం, 3 6ల 18, 18,000. ఒక్కొక్క అవుట్లెట్ 3 డీసీఎంలు అమ్ముకున్నా కానీ అక్కడ దగ్గర 10 నుండి 12 కంపెనీలు ఉన్నాయి. ఎంత దందా చేస్తుర్రు? ఈ గవర్నమెంట్కు పన్ను వేసుకుంటా ఇప్పుడు స్టేటు కట్టాలి, సెంట్రల్ స్టేట్ 2 ట్యాక్సులు కట్టాలి. ఇవన్నీ ఎగేసుకుంటా పైసలు పోగేసుకొని సామాన్యులకు ఇబ్బంది కలిగించుకుంటుంటే, ఇంత ఘోరంగా దోసుకుంటుంటే మీ మళ్ళీ అడిగేటోడు ఇవ్వలేడా? అడిగిన వాళ్ళనేమో డీసీఎం ఎక్కి తొక్కిస్తా అంటారు, రోడ్డుకు అడ్డంగా బండ్లు పెడతారు. ఇప్పుడు మా ఊరికి వాస్తవానికి మల్లన్న సాగర్ అనే లేకపోతే, ఈ మల్లన్న సాగర్ పుణ్యం అంటూ మా ఊరు రోడ్డు పడ్డది. లేకపోతే రోడ్ వేపించే దిక్కే కూడా మాకు ఉండకపో, కానీ ఈ మల్లన్న సాగర్ పుణ్యం అంటూ మా ఊరు రోడ్డు పడ్డది. ఇప్పుడు ఈ రోడ్ను అందమైన రోడ్ వేసి పెడితే, ఈ రోడ్ను మొత్తం ఈ గ్రానైట్ మాఫియా రోడ్డు మొత్తం గుంతలు చేసి రోడ్లు ఖరాబ్ చేసుకుంటా ఎవడన్నా అడుగుతామని మేము డీసీఎం లెక్కి తొక్కిస్తామంటే మిమ్మల్ని అడిగేటో లేరా అనపై నాకు అర్థం కాదు. మిమ్మల్ని మాత్రం వదిలేదు. ఎందుకంటే ఇగో మీ డీసీఎంలో ఇవన్నీ ఫోటోలు గీటోలు అన్ని మా దగ్గర ఉన్నాయి. మీరు ఎన్ని దందాలు చేస్తున్నారో అన్ని మా దగ్గర ఉన్నాయి. మీ బండి నెంబర్తో సహా ఒక్కరికి బిల్లు లేదు. ఇప్పుడు డీసీఎం వాళ్ళకి వెళ్తే, ఒక డీసీఎం వాళ్ళకి వెళ్తే దీనికి వే బిల్ కావాలి. ఒక్క దానికి కూడా వే బిల్ లేదు. అధికారులు వచ్చి నిజంగా నిర్దిష్టమైన విచారణ చేస్తే నేను ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఆధారాలు ఇస్తా. ఎన్ని బండ్లు వాళ్ళకెళ్ళి బయటకు వెళ్ళి ఒక నెల సేకరించడం అవన్నీ ఉన్నాయి.
మీకు ఇవన్నీ కావాలంటే నేను ఆధారాలు ఇస్తా, మీరు చర్యలు తీసుకోండి. ఎందుకంటే లక్షల రూపాయలు దోస్తున్నారు, కోట్లలో అమ్మకాలు, లక్షల లూటీ చేస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం ఆదాయం చేస్తున్నారు. అక్కడ రోడ్లు ఖరాబ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంకా ఈ అధికారులకు వెళ్ళే వరకు వీడియోని కొంచెం షేర్ చేయండి. ఇప్పటిదాకా నేను ఏ వీడియో షేర్ చేయమని మళ్ళీ అడగలేదు. ఈ ఒక్క వీడియో జిఎస్టీ అధికారులకు వెళ్ళే వరకు షేర్ చేస్తారని ఆశిస్తున్నా. వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.